ఒక మాట చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు చెప్పండి సార్, మీకు ఆయన కావలసినంత సమాధానం ఇచ్చారు. ఎవరు? వివేక్ బాబు గారు. మీ భాష, మీ దా భాష, మీ దే భాష మొత్తం చెప్పేశారు. అలాంటి భాష ఉపయోగించినందుకే వీళ్ళు చెప్పులు తీసామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. సరే, ఆరు చెప్పులు తీయగలరు, లేకపోతే బట్టలు తీపిస్తామని చెప్పేసి మాట్లాడగలరు, ఏదైనా మాట్లాడగలరు. వాళ్ళ భాషలకు నమస్కారం. అదేంది మీ భాష గురించి మాట్లాడమంటే మా భాష గురించి చెప్తావేందన్నా? మీ భాష గురించి చెప్పు. మీ భాష గురించి చెప్పన్నా. మీ భాష గురించి చెప్పున్నా. ఇప్పుడు చూపించాను కదా, నీ భాష గురించి చెప్పన్నా. మీ భాష గురించి చెప్పన్నా. మీ భాష గురించి చెప్పు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి అరే భాష గురించి మాట్లాడు. మమ్మల్ని అన్నావు కదా నమస్కారం అని. కరెంట్ ఇచ్చి అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో 32 లక్షల మందికి ఇచ్చేనేమో జగన్మోహన్ రెడ్డి గారు కనపడలే. 56 మంది ఉన్న గ్రామానికి 3 కిలోమీటర్ల రోడ్డు వేశారంట. దానికి ఒక పెద్ద చర్చ, దానికి ఒక పెద్ద గొప్పతనంగా మీరు చర్చ కాదు. మరి ఎందుకు పెట్టలేదు? మరి ఎందుకు వేయలేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేయలేదు? రోడ్డు ఎందుకు వేయలేదు? మరి రోడ్లు ఎందుకు వేయలేదు? మరి ఏజెన్సీలలో రోడ్లు ఎందుకు వేయలేదు? ఏజెన్సీలో రోడ్లు ఎందుకు వేయలేదు? ఏజెన్సీలో రోడ్లు ఎందుకు వేయలేదు? ఏజెన్సీలో రోడ్లు ఎందుకు వేయలేదు అడిగాము. తిట్ల గురించి అడిగాను, దాని గురించి ఏం చెప్పలేదు. సరే వివేక్ బాబు గారు ఆయన మాట్లాడండి. వివేక్ బాబు గారు ఆయన మాట్లాడండి. సార్ కాస్త సమయం పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చారని బాధనంతా కూడా ఇక్కడ టీవీల్లో మా నోరు మూసేటట్టుగా మాట్లాడితే ఎట్లా సార్? జనసేన మీకు 11 వచ్చి ప్రతిపక్షం కూడా రాలేదని మీ ఏడు పని మేము అర్థం చేసుకుంటాం. మరి మీకు 11 వచ్చి ప్రతిపక్షం కూడా వాళ్ళ 11కి మీ 10కి పోలిక ఏంటండి? వివేక్ బాబు గారు మీరు కూడా సమయం పాటించండి. వాళ్ళ 11 వేరు, మీ 10 వేరు. ఓకే చేయండి. మీకు ఏ ర్యాంక్ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ తప్పుగా సమాధానం ఇచ్చిందేమో కానీ అసలు ప్రజలు వీళ్ళకి ఇచ్చే ర్యాంక్ ఏంటంటే 164, 163, 162, 161. ఇది వాళ్ళ ర్యాంకింగ్. అక్కడ ఉన్నటువంటి ర్యాంకింగ్ ని చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ తిరగేసి ఇచ్చింది. అందుకని చెప్పేసి అంటే 1 ఈయనకి, 2 ఈయనకి, 3 ఈయనకి అని చెప్పేసి. ఏంది సార్? ఏమి హామీ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీనన్నా నెరవేర్చినటువంటి పరిస్థితి లేని వీళ్ళకి ర్యాంకింగ్. క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ పేపర్ అంతా ఖాళీగా ఇచ్చి దానికి మార్కులు వేసినట్టుగా ఉంది. ఇదే సార్ చేసేది? ప్రజలకు ఇచ్చిన హామీని మనం ఏనెట్టు. నాకు సంపాదన అంతకు ముందేమో నేను విజనరీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవరికి తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. మొన్న రాయచోటి మీటింగ్ లో ప్రజలు అడుగుతా ఉన్నటువంటి దానికి సంబంధించి మీరు వచ్చి సలహాలు ఇస్తేనంట వాటిని పాటించి సంపద సృష్టించి మీ అందరికి పంచుతానని చెప్పేటటువంటి విజనరీ ముఖ్యమంత్రి, దానికి మంత్రులు, దానికి ర్యాంకింగ్లు. ఇది సార్ వీళ్ళు ఇచ్చే ర్యాంకింగ్లు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవ ర్యాంకింగ్లు ప్రజలు 164, 163, 162, 161 ప్రకారం రేషియోలో వీళ్ళకి ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంత పనికి మాలినటువంటి కృష్ణాంజనేయులు గారు ఒకసారి. కృష్ణాంజనేయులు గారు ఓకే అండి, మీరు చెప్పారు కదా. కృష్ణాంజనేయులు గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూ ఏంటండి? ఆయన రోజు ఒక వివాదం ఏదో ఒకటి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ బీసీలు, ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరన్నా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే వెంబడే కన్నెర చేయటం, ఆగ్రహించటం, ట్విట్టర్లోనూ ప్రెస్ రిలీజ్లోనూ ఆగ్రహించేసి వాళ్ళని క్రమశిక్షణా సంఘం ముందు పిలిపించడం, మాట్లాడటం. మరే ఇదే విషయం దగ్గుబాటి ప్రసాద్కి వర్తించదు, అనంతపురం అర్బన్ ఆయనకి. లేకపోతే ఇంకొక ఆయన వెనిగండ్ల రాము గారికి వర్తించదు. ఈ స్పష్టమైన విభజన వ్యవహారం మీరు గమనించారా? అఫ్కోర్స్ అంటే నేను ఏదో కొలికిపూడి నేనేం సమర్థించట్లా, ఆయన చేసిన వ్యవహారం నేను సమర్థించట్లా, నేను ఆ వేరియేషన్ చెప్తున్నా. వాసుదేవన్ గారు, కొలికిపూడి శ్రీనివాస్ ఎక్కడ తప్పు చేశారు అని అంటే, మన భారతదేశంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటిది అని అంటే, పార్టీ కేంద్రంగా ఉండేటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. పార్టీల కేంద్రంగా పార్టీలు అధికారంలోకి వస్తాయి, ఆయా పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసు 2024 ఎన్నికల్లో ఆయన సీటు పొందేంత వరకు కూడా ఆయన న్యూట్రల్ వ్యక్తి.
ఏదో ఈ రాష్ట్ర పరిరక్షణ సమితికో లేకపోతే అమరావతి ఉద్యమంలోనో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారనేటువంటి దానిపైన తెలుగుదేశం పార్టీ ఆయన పిలిచి టికెట్ ఇచ్చింది. వన్స్ ఒక్కసారి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఆయన